హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నైతే వీడియో పెట్టలేదు కదా, దానికైతే రీజన్ రిక్కీకి ఫుల్ ఫీవర్ వచ్చేసిందండి. ఇంకా అందుకని చెప్పేసి వీడియో ఏమీ అప్లోడ్ చేయలేదు. మొన్న అల్లిపల్లి తిరునాళ్ళకని చెప్పి వెళ్ళాం కదా, ఆ రోజు బాగా మంచి అయిపోయింది. చాలా లేట్ నైట్ వచ్చాం, 2 అయిపోయింది కదా. ఇంకా అక్కడ నుండి వచ్చేసేటప్పటికి మంచి దెబ్బకో ఏమో ఫుల్ ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా అందుకని నేను ఒక్క వీడియో కూడా ఎడిట్ చేయడానికి కానీ తీయడానికి కానీ అవ్వలేదు. ఇంకా ఇదైతే ఇవాళ వ్లాగ్ అనమాట. రైస్ అయితే పెట్టేసా. ఇంకా ఇక్కడ బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకో పక్కన టీ పెట్టేసా మా అత్తగారు వాళ్ళ కోసం. ఇంకా మా మామయ్య గారు మా హస్బెండ్ పాలు తీసుకురావడానికి అయితే వెళ్ళారు. ఇంకా వాళ్ళు వస్తే టీ కూడా అయిపోతుంది. ఇక్కడైతే బెండకాయలు మా ఇంటి పక్కన నర్సు గారు వాళ్ళు ఇచ్చారండి. నర్సు అన్నమాట, గవర్నమెంట్ నర్సు కాబట్టి కొంచెం అభిమానం ఎక్కువ ఉండి వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అలా ఇస్తారు. వాళ్ళకి ఎక్కువైనా మాకు ఇస్తారనమాట. మా దగ్గర ఏమన్నా ఉంటే మేము కూడా వాళ్ళకి ఇస్తాము. ఇలా అయితే ఇవాళ బెండకాయ కూడా తిని చాలా డేస్ అవుతుందని చెప్పేసి ఇంకా బెండకాయ టమాటో వేసి కొంచెం పులుసు అయితే పెడదాం అనుకుంటున్నా. ఇంకో పక్కన నేను హాట్ వాటర్ తాగడానికి జీరా వాము సోంపు పౌడర్ కలిపి ఉంటుంది కదా ఎప్పుడు, ఇంకా అది కూడా వేసేసి హాట్ వాటర్ అయితే మరిగించుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకొని చక్కగా పోపులో వేయించేసుకోవాలండి. ఫస్ట్ పోపులన్నీ వేసేసి జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు వేసేసి అన్నీ ఫ్రై అయిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ కూడా చక్కగా మగ్గాక టమాటోస్ కూడా 2 కట్ చేసి వేసేసుకొని అవన్నీ మగ్గేలోపు ఇంకా బెండకాయని కూడా చక్కగా 2 ముక్కలుగా, చిన్న బెండకాయలండి 2 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకొని ఇంకా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఉప్పు పసుపు అవన్నీ యాడ్ చేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుంటే జిగురు అనేది పోతుందండి, చక్కగా మగ్గుతాయి అనమాట. ఈ లోపు నేను పెట్టుకున్న హాట్ వాటర్ కూడా బాగా మరిగిపోయాయి. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నా. కొంచెం చింతపండు అయితే నానేసుకున్నాను పులుసు వేసుకోవడం కోసం. బెండకాయ పులుసు అండి, కర్రీ కూడా కాదు. చాలా డేస్ అవుతుంది తిని, ఎందుకో బాగా తినాలనిపిస్తుంది. ఇంకా అందుకని అయితే బెండకాయ పులుసు రెడీ చేసుకుంటున్నా. ఈ లోపు మా హస్బెండ్ వచ్చారన్నమాట. నేను వేడి నీళ్ళు తాగుతున్న లోపు పొలం నుండి ఇంకా వచ్చారు. పాలు కొన్ని తీసుకొని హ్యాండ్ వాష్ అయితే చేసుకొని వెళ్ళిపోతున్నారు మా వారు. ఇంక ఇక్కడైతే పులుసులో కొంచెం వాటర్ అయితే వేసి ఫస్ట్ మగ్గిచ్చేసుకున్నాక ఈలోపు రైస్ కూడా బాగా ఉడిపోయింది. దానిలో గంజి అయితే ఉంచేసి సిమ్లో పెట్టేశాను అనమాట మగ్గడం కోసం. ఇక్కడైతే పులుసు వేసేసాక ఉప్పు అయితే చూసుకున్నా, కొంచెం తగ్గిందని చెప్పేసి ఉప్పు కూడా వేసేసా. ఇంకా ఇక్కడ బెండకాయ పులుసు అయిపోయింది, రైస్ అయిపోయింది. ఇంకా అలాగే టీ కూడా అయిపోతే మా అత్తగారు వాళ్ళకి పోసేస్తున్నాను అనమాట. ఇక్కడ రిక్కీకి ఫేవర్ అని చెప్పేసి ఇంకో మా నర్సు గారు అక్క, మా ఇంటి పక్కన బాబు, ఇంకా వాళ్ళందరూ వచ్చి చూస్తున్నారు. ఇంకా అది ఇవాళ వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సపోర్ట్. బాయ్.